లివర్ డిసీజెస్కి ఆయుర్వేదంలో ఎలాంటి మెడిసిన్స్ ఉన్నాయి సార్? అసలు దానికి క్యూర్ ఉందా? చాలా మంచి క్వశ్చన్ అడిగారు. ఎందుకనంటే ఈ రోజుల్లో మనం ఏ మందు మింగినా ఫస్ట్ పాడయ్యేది లివర్. ఏ ఆహారం తేడాగా తిన్నా ఫస్ట్ పాడయ్యేది లివర్. ఎందుకని అంటే మన శరీరం మొత్తానికి లివర్ అనేది ఒక గార్డ్ లాంటిది, అంటే కాపలాదారుడు. మీరు తీసుకున్న ప్రతి ఒక్క ద్రవ ఆహారాన్ని కానివ్వండి, ఘన ఆహారాన్ని కానివ్వండి, ఏదైనా సరే, మనం ఇందాక మాట్లాడుకున్నట్టు మందులు మింగే మందులు కానివ్వండి, ప్రతి ఒక్క మందు, ప్రతి ఒక్క ఆహారం మన జీర్ణ వ్యవస్థలోకి వెళ్ళినప్పుడు అది లివర్ ద్వారా ఫిల్టర్ అయ్యి లివర్ ఓకే చేసిన తర్వాత అది హార్ట్కి వెళ్ళి హార్ట్ నుంచి సప్లై అవుతుంది శరీరం అంతా. అర్థమైనా? సో ఈ లివర్కి అంత ప్రాధాన్యం ఉందన్నమాట. ఈ ఆయుర్వేద వైద్యంలో ఎప్పుడూనే ఈ లివర్ గురించి చాలా క్లియర్గా చెప్తుంది అనమాట. దీన్ని యకృత్ అంటారు ఆయుర్వేదిక్లో. అర్థమైనా? రక్తవహానం శ్రోతసాం యకృత్ మూలం ప్లీహాచ అని చెప్పింది. అంటే రక్తాన్ని మనకి బాడీ అంతా పారుతుంటుంది కదా, ఈ రక్తాలకి సంబంధించినటువంటి అసలు మూలం ఎక్కడి నుంచి ఉంటుందంటే లివర్. ప్లీహం అంటేనేమో మనకి పక్కన స్ప్లీన్ అని ఉంటుంది. యకృత్ మూలం ప్లీహాచ అని చెప్పింది అనమాట. అంటే ఇంత ఇంపార్టెన్స్ ఎప్పుడో 2nd సెంచరీలోనే మన బ్లడ్ సర్క్యులేషన్ మొత్తం గురించి చరక అయినటువంటి మహాముని ఎవరైతే ఆయుర్వేద శాస్త్రాన్ని రచించారో మేమందరం చదువుకుంటామో ఆ శాస్త్రాన్ని ఆయన చాలా క్లియర్గా చెప్తున్నారు అనమాట. అలాగే ఇప్పుడు ఆధునికంగా మీరు ఇందాక అన్న పాయింట్లో ఆధునికంగా జ్వరం వచ్చిందని ఒక టాబ్లెట్ వేసుకుందాం, దానివల్ల సైడ్ ఎఫెక్ట్తో లివర్ పాడవుతుంది. ఒక ఇన్ఫెక్షన్స్ వచ్చినాయని ఒక క్యాప్సూల్ ఏదో వేసుకున్నాం, దాంతో మనకి సైడ్ ఎఫెక్ట్ వస్తుంది, లివర్ పాడవుతుంటుంది. ఇలాగా ప్రతి ఒక్క దానికి ఇవి పాడైపోయే అవకాశాలే ఎక్కువ ఉంటాయి అన్నమాట. సైడ్ ఎఫెక్ట్ అంటాం దాన్నే. బట్ ఆయుర్వేదిక్లో ఏంటంటే ప్రతి ఒక్క ఆయుర్వేద ఔషధం ఫస్ట్ లివర్ని శుభ్రం చేసి లివర్ ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంటుంది. ఆ విధంగా మన ఔషధం మంచిగా రక్తంలోకి వెళ్ళి మనకి ఎక్కడ ప్రాబ్లం ఉందో అక్కడికి వెళ్ళి పనిచేస్తుంటుంది. దీన్నే ఆధునికంగా మనం పేరు చెప్పాలంటే అడాప్టోజెనిక్ ప్రాపర్టీ అంటారు. ఆయుర్వేద ఔషధాలకు ఉండే గుణాన్ని అడాప్టోజెనెటిక్ ప్రాపర్టీ. అంటే మనం లోపలికి ఔషధం తీసుకుంటే అది లోపలికి రక్తంలోకి వెళ్ళి, అంటే లివర్ని శుభ్రం చేసి లివర్లో పేరుకు పనిచేయడంతా క్లియర్ చేసి రక్తంలోకి వెళ్ళి ఎక్కడ శరీరంలో ప్రాబ్లం ఉంటే అక్కడికి వెళ్ళి దానికి తగ్గట్టుగా ఔషధం మారి పనిచేస్తూ ఉంటుంది. సో అలాగే ఆయుర్వేద శాస్త్రంలో ఔషధాలు అలాగా నిర్మించబడ్డాయి. అంటే ఆయుర్వేద శాస్త్రం దానికి సంబంధించినటువంటి మూలాలన్నీ మన శరీర ప్రకృతిని ఆధారం చేసుకొని, అంటే నా కలర్ ఏంటి, నా హైట్ ఏంటి, నేను ఎక్కడ పుట్టాను, నేను ఏం ఆహారం తీసుకుంటాను, వీటి మీద ఆధారపడి మీకు వ్యాధులు, మీ శరీర బలం ఉంటుంది. ఎప్పుడైతే మీరు తీసుకునే ఆహారంలో తేడాలు వస్తాయో మీ శరీర ధర్మానికి తేడా వస్తుంది. ఎందుకనంటే ఎగ్జాంపుల్, ఇప్పుడు కాశ్మీర్ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ చల్ల ప్రాంతంలో ఉంటారు కాబట్టి వాళ్ళు గోధుమలే తింటారు. మనం కన్యాకుమారి వైపు, ఇటువైపు దక్షిణ భారతదేశం చివర ఉన్న వాళ్ళందరూ సూర్యుడు ప్రాధాన్యం ఎక్కువ ఉంటుంది, మనకి ఎండ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం రైస్ అంటే బియ్యాన్ని ఎక్కువగా తీసుకుంటాం. సో ఇలాగ ఆహారపు అలవాట్లు మార్పు ఉన్నప్పుడు నీ శరీర బలానికి, నీ వ్యాధులకి కూడా సంబంధం ఉంటుంది ఆహారం. అందుకనే ఆయుర్వేదం ఏం చెప్పింది, ఆహార విహార ప్రతిష్ఠ అయిన వ్యాధీనం. అంటే నువ్వు తినే తిండి వల్ల నీకు బలం ఉంటుంది, నువ్వు ఆహారంలో తప్పులు చేసావా నీకు రోగం వస్తుంది. విహారము అంటే నువ్వు తిరిగే తిరుగుడు, నువ్వు బయట క్లైమేట్లో తిరిగేదాన్ని బట్టి నీకు వ్యాధులు వస్తాయి. నువ్వు మంచి క్లైమేట్లో తిరిగావా నీకు ఆరోగ్యం బాగుంటుంది, నీకు సంబంధం లేని క్లైమేట్కి వెళ్ళావా నీకు రోగాలు వస్తాయి. ఇప్పుడు నువ్వు కాశ్మీర్లోకి వెళ్ళి ఎక్కువ రోజులు మీరు ఉండలేకపోవచ్చు. ఇప్పుడు ఒక కాశ్మీరు మహిళ వచ్చి మన ఆంధ్రాలో ఉంటే తను తట్టుకోలేకపోవచ్చు. ఇలా ఇవన్నీ మన శరీర ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి కదా. సో ఇలాగా ఆయుర్వేదంలో లివర్కి చాలా ఇంపార్టెంట్ ఆహారం ద్వారా ఇచ్చి, ఆ లివర్లో ప్రాబ్లమ్స్ వస్తే దానికి చికిత్సలు కూడా ఆయుర్వేదంలో చాలా చక్కగా చెప్పి ఉన్నాయి అనమాట. మీకు ఇప్పుడు మనం జాండీస్ అని ఏదైతే అనుకుంటామో దాన్ని కామల అని ఆయుర్వేదంలో చాలా చక్కగా చెప్పింది. అలాగే మనకి రక్త బలహీనత వల్ల వచ్చేటటువంటి ఎనీమియా అని ఆయుర్వేదంలో పాండు రోగం అని చెప్పింది. సో వీటన్నిటికీ లివరే మూలం అని చెప్పి లివర్కి చికిత్సలు చెప్పింది. మన నేల ఉసిరి కావచ్చు, మన గుంటగలగ రాకు కావచ్చు, అలాగే పిప్పళ్ళు అని, ఇలాంటి ఔషధాలన్నీ మన లివర్ని చాలా బాగా శుభ్రం చేస్తూ మన ఆకలిని పెంచుతూ మనకి విరోచనం మంచిగా ఎట్టు చేస్తూ చాలా బాగా పనిచేస్తాయి అనమాట. ఇప్పుడు లివర్ ఎన్లార్జ్ అయిన పేషెంట్స్కి ఆల్కహాల్ తాగటం వల్ల వచ్చిన వాళ్ళు కానివ్వండి, లేదా ఏదైనా మందులు తప్పక ఎక్కువగా వాడటం వల్ల, ఇప్పుడు క్షయవ్యాధి మందులు వాడితే సైడ్ ఎఫెక్ట్లో లివర్ పాడవుతూ ఉంటుంది. సో వాళ్ళకు కావచ్చు, వీళ్ళందరికీ
ఆయుర్వేద వైద్యం చక్కగా మళ్ళా లివర్ నార్మల్ స్థాయికి వచ్చేట్టుగా చేస్తుంది అనమాట. ఓకే. లివర్ ప్రాబ్లం కరెక్ట్ అయితే జీర్ణ వ్యవస్థ అంతా కరెక్ట్ అయిపోతుంది. ఆటోమేటిక్గా మీకు కొన్ని బీపీలు కూడా తగ్గిపోతాయి. ఎందుకంటే బీపీలో ఓకే. మనకి పోర్టల్ హైపర్ టెన్షన్ అని ఉంటుంది, అంటే లివర్లో ప్రాబ్లమ్స్ వల్ల వచ్చే హైపర్ టెన్షన్. సో లివర్ శుభ్రం అయితే అది కూడా తగ్గుతుంది. ఓకే. ఇట్లాగా ఆయుర్వేద శాస్త్రంలో లివర్ గురించి చాలా చక్కగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి దానికి చికిత్సలు అన్నీ చెప్పి ఉన్నాయి. పంచకర్మ చికిత్సల ద్వారా అలాగే ఔషధాల ద్వారా ఆయుర్వేదంలో లివర్కి మంచి చికిత్స అందుతుందండి. ఓకే.